తెలంగాణకు 48 వైకాలిక పోరాటం తర్వాత 48లో ద్రోహం జరిగింది, 52లో జరిగింది, 56లో విలీనం చేసి ద్రోహం చేసినారు ఈ ప్రాంతానికి, 69 మరియు సాంస్కృతిక పోరాటం దేశంగా ప్రత్యేకలు కళాకారులు ఉద్యమకారులు తెలంగాణ బాధ్యతతో ఉద్యమాన్ని నిర్మాణం చేసి అమరుల ఆశయాలు అమరుల త్యాగం తెలంగాణలో ప్రజల ఉద్యమాన్ని చర్య తీసుకొని ప్రజలు ఈ తెలంగాణను సాధించుకున్నారు. ఈ సాధించుకున్న తెలంగాణ అసంపూర్ణ తెలంగాణ కారణం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ మధ్యాహ్నం కూడా భక్తులు మన తెలంగాణ ప్రాంతం వారే కాదు, మన పక్క రాష్ట్రాలు ముఖ్యంగా విదర్భ మరియు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వచ్చిన ఉద్యమకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ భారతదేశంలోనే ఎటువంటి విధ్వంసం జరుగుతున్నారు, ఎటువంటి ప్రజాద్రోహం జరుగుతున్నారు, పెట్టుబడిదారులు ఏ రకంగా విజృంభించాలనే విషయాన్ని ముఖ్యంగా వనరుల దోపిడీ ఈ దేశంలో జరుగుతున్న విషయాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. ఏ ఆదివాసీలైతే మూల పురుషులు, ఏ ప్రాంతం అయితే ఏజెన్సీ ఏరియా షెడ్యూల్ ఏరియా ఉందో వాళ్ళకి పేసా యాక్ట్, ఫారెస్ట్ ఎక్స్చేంజ్ యాక్ట్ కూడా తయారు చేసి ఇచ్చినాము. వాళ్ళని కాపాడడానికి కొన్ని ఆదివాసులు చెంచులు కొండరెడ్లు కనుమరుగైతున్న సమయంలో ఆలోచిస్తున్న సమయంలో ఈ తెలంగాణ ఇస్తూ ఆ ఆదివాసులకు ఎవరైతే మనం గౌరవిస్తాం, తెలంగాణ కావాలని ఆశించిన ఈ ప్రాంతంలో వాళ్ళను నిర్వాసితులను చేస్తూ వాళ్ళు నివసించే ప్రాంతం షెడ్యూల్ ఏరియాను, వ్యవసాయం ఏరియాను, ఫారెస్ట్ ఏరియాను తాకట్టు పెట్టి పెట్టుబడిదారులను చేర్పించి తెలంగాణ ఇవ్వడానికి పూర్తి నిరసిస్తున్నాం. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు పోలవరం విషయంలో రద్దు విషయంలో పూర్తిగా పనిచేస్తున్నారు. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి సంతకం పెట్టిందో లేదు, శిలా కూడా ఆడలేదు, ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ద్రోహం మన తెలంగాణ. ఆ తర్వాత కామన్ క్యాపిటల్ విషయం కానీ గవర్నర్ క్యాపిటల్ కానీ పూర్తిగా నిరసిస్తూ ఆంక్షలను పూర్తిగా తొలగించే రీతిగా తెలంగాణ ప్రజాప్రతినిధులు మనం పోవడానికి ముందుకు పోతుందని తెలంగాణ ప్రజాప్రతినిధులు నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఆదివాసీలకైతే ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి వాళ్ళ ఆదివాసీల ప్రాంతాన్ని మనం పూర్తిగా వాళ్ళ వాళ్ళ యొక్క హక్కులు ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ ఏలాంటి నిర్ణయం తీసుకున్న ఆదివాసీల యొక్క నిర్ణయం మేరకి తీర్మానం మేరకే జరగాలనేది మనకు మన కాన్స్టిట్యూషన్ చెప్పిన క్రమంలో వాటి దుబ్బలతో ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ పర్మిషన్ లేని ప్రాజెక్ట్, గ్రామ సభ తీర్మానం లాంటి ప్రాజెక్ట్, మళ్ళీ ప్రజాస్వామ్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తెచ్చి యాక్ట్గా మార్చడానికి పూర్తిగా నిన్నటి రోజు మాత్రం తెలంగాణకి కాదు యావత్ భారతదేశానికి ఒక చీకటి రోజు మనం గుర్తించి ఇవాళ మనం బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇవాళ మనం పూర్తిగా ఈ ఆదివాసుల పక్షాన్ని నిలబడి పోలవరం ప్రాజెక్టు రద్దు చేసే రీతిగా మరియు ఏ మండలాల్లో అయితే ఆంధ్రకి ఆలోచన చేస్తున్న వాటిని మళ్ళీ తిరిగి తీసుకునే రీతిగా ఉద్యమ రూపాన్ని ఎన్నుకుందామని ఈ రీతిగా మనం నిర్ణయం చేసుకోవాలని నేను విన్నవించుకుంటూ ఏ ప్రాంతం ఏ మందులు అయితే దోచుకున్నారో ఏ సంస్కృతిని నాశనం చేస్తున్నారో ఈ ప్రాంతంలో యథేచ్ఛగా గుట్టలను విధ్వంసం చేస్తున్నారు. ఈ మధ్యలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున నదులను మామూలుగా నాశనం చేస్తున్నారు. ఇదే క్రమంలో సింగరేణి బొగ్గు ఓపెన్ కాస్ట్ ద్వారా భయంకరంగా గ్రామాలకు కూడా ప్రజలు విడిచిపెట్టి నిర్వాసం చేస్తున్నారు. ఈ క్రమంలో యాంత్రీకరణ పేరుతో ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగులను కూడా నిర్వాసితులను చేస్తున్నారు. మరి ఏదైతే సింగరేణి డిస్కిస్తారన్న విషయం, ఆంధ్రప్రదేశ్ సభ్యులకు అన్యాయం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ జరుగుతున్న కార్మికుల అన్యాయం, పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళని ప్రారంభం చేసే సమస్య, 120 మన పాత పరిశ్రమలు హైదరాబాద్ పరిశ్రమను కూడా మొత్తం నాశనం చేసి ప్రైవేట్ పెట్టుబడిదారులకు దారదత్తం చేసి వాటి విచ్ఛిన్నం చేసిన ఈ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ
మళ్ళీ పునరుద్ధరించుకుంటామా? ఈ ఇష్ట మాఫియా ఈ తెలంగాణలో ఉంటుందా? గుడ్డల విధ్వంసం తెలంగాణలో ఉంటుందా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ మనం చేయమా? హైదరాబాద్ పట్టణాన్ని భవిష్యత్తులో మరి నాశనం చేయమా? చిన్నగా రైతుల నుంచి భూసేకరణ చేసి పెట్టుబడులను ఇవ్వడం హైదరాబాద్ కలదా? లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమిలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ భూముల్ని మరి వాటిని విచారించి అక్రమంగా ఉన్న వాళ్ళని తొలగించి ఏ విషయానికైతే మనం భూమిని మనం కేటాయించామో అవసరాలు వాడినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుంటామా, ఆ భూమిని మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తామా అనే విషయాన్ని మరి ప్రభుత్వం ఈ తెలంగాణ కోసమే పనిచేసినామని చెప్తున్న ప్రభుత్వము ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. పట్టణీకరణకు పెద్దపీట చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం గ్రామాన్ని కాపాడుకుంటాము, గ్రామాన్ని విచ్ఛిన్నం చేసిన ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు మనం గ్రామం కాపాడుకుంటున్నాము, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, సాగునీరు అందించాలి, చెరువులను కాపాడుకుందాం, కులపుత్రులను కాపాడుకుందాం, గ్రామాన్ని కాపాడుకుందాం అనే క్రమంలో పట్టణీకరణ కూడుకునే ప్రభుత్వం పెద్దపీట చేస్తున్నట్టు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ మనం ఉద్యమించి మన హక్కులను సాధించుకున్నాము, ప్రజా పోరాటాలు సాధించుకున్నాము. మరి తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి మరో పోరాటం తప్పదని నిన్నటి నుంచే మరో పోరాటం ప్రారంభం చేయాలని కల్పించుకోవాలని ప్రాజెక్టు రద్దులు ఈ 3 గ్రామాలని ఆంధ్రకించిన గ్రామాలను తిరిగి తీసుకునే ఉద్యమం ద్వారా మనం ముందుకెళ్ళి ఆదివాసీ హక్కులను కాపాడి గ్రామాన్ని కాపాడి వ్యవసాయాన్ని కాపాడి సాగునీటి ప్రాజెక్టులను కూడా అభివృద్ధిలో మనం నిర్మాణం చేసుకొని విద్య వైద్యం గ్రామ స్థాయిలో అందించాలి. మరియు రైతుల సమస్యలను పరిష్కరిస్తామా అనే విషయాల మీద తెలంగాణ ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలి. ఇది ఖచ్చితంగా మన అనుభవంతో 4 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడైతే ఉద్యమం పక్కలో పోతుందో 69 రాజకీయ పార్టీలు తన కారణం చేసి తెలంగాణను కాకుండా చేసినారో అటువంటి క్రమంలో ఉన్న క్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఐక్య కమిటీ కానీ సమన్వయ కమిటీ కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు రూపాంతరం చెంది ఉద్యమాన్ని పక్కలో పోకుండా ఉద్యమాలే ప్రజలు ఐక్యం వస్తాయి, ఎన్నికలు ప్రజలు తీసుకునే నినాదంతో 3-5 నినాదంతో కూడా మనం ముందుకు వెళ్ళాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ ఉద్యమంలో అయితే ఆదివాసీలను తీసుకురాలేదు, ఏ ఉద్యమంలో రైతాన్ని తీసుకురాలేదు, ఏ ఉద్యమంలో మైనారిటీని తీసుకురాలేదు, ఉద్యమ నాయకత్వంలో రాజకీయ పార్టీ యువకులని ముఖ్యంగా విద్యార్థులను పెద్ద ఎత్తున మహిళలను కూడా తీసుకురావడంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు విజయవంతమైంది. సింగరేణి బొగ్గు గని నుంచి గనికి, మార్కెట్ యార్డ్ నుంచి మార్కెట్ యార్డ్, బస్సు డిపో నుంచి బస్సు డిపో, కాలేజ్ నుంచి కాలేజ్, యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ బిజినెస్ కార్మికుల విషయం కానీ ఈ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ రైతాంగం ఆదివాసులు మైనారిటీ పక్షాన్ని నిలబడి వాళ్ళందరినీ కూడా ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం పక్కలో పోకుండా చూసి తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ సాధించేంత వరకు పార్లమెంట్ బిల్లు పెట్టేంత వరకు కృషి చేసింది. ఆ కృషిని కొనసాగిస్తూ పునర్నిర్మాణంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన్ని నిలబడి గ్రామాన్ని కాపాడి, చెరువు కుంటలు కాపాడి, వ్యవసాయ రంగాన్ని కాపాడి, పరిశ్రమలు ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయో పర్యావరణం దెబ్బతించకుండా ప్రజల భూమిని ప్రభుత్వం లాక్కోకుండా అటువంటి పరిశ్రమలు మాత్రమే చేస్తూ అడిగిని కాపాడుతూ మన భవిష్యత్తు కార్యాచరణ విద్య వైద్యం విషయంలో ముందుకు పోతూ హైదరాబాద్ పట్టణాన్ని భయంకరంగా ఏదైతే నాశనం చేసినారో విధ్వంసం చేసినారో ఈ ప్రభుత్వం కూడా మన హైదరాబాద్ ప్రైవేట్ పెట్టుబడిదారులు దారదత్తం చేయకుండా అప్రమత్తంగా పొరపాటుగా చెప్పినట్టు ఎన్నో కొత్త నిర్ణయాలలో ఖచ్చితంగా హైదరాబాద్ కూడా మళ్ళీ కాంట్రాక్ట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉంది మన బాధ్యతగా తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రణాళిక ముందుపోయే క్రమంలో ఒక విశాల ఐక్య సంఘటన అన్ని వర్గాలలో కలుపుకొని తెలంగాణ ప్రజాప్రతినిధులు ముందుకు పోతుంది. ఆ క్రమంలో ఇందులో కలిసి పనిచేయడానికి సభ్యత్వం తీసుకోవచ్చు, భాగస్వామ్యం కావచ్చు, మద్దతు ఇవ్వచ్చు, పాల్గొనవచ్చు. ఈ రకంగా ప్రజలు వ్యక్తులు కానీ సంఘాలు కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తూ రేపు మన
ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాప్రభుత్వ నిర్మాణంలో ఉన్న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, డివిజన్ మండల స్థాయి కమిటీల వరకు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కార్యవర్గం పూర్తిగా హైదరాబాద్లో ఉండి రేపు పాల్గొని మనకు భాగస్వామ్య సంఘాలు అందరూ కూడా రేపు సందేశాలు ఇస్తారు. అయితే ఈ వెన్యూ మనం రేపు విధాన ఫంక్షన్ హాల్ దగ్గరలోనే సింధార్థ రోడ్డులో ఉన్న అశోక గార్డెన్లో రేపు ఉదయం 9 గంటల నుంచి మనము మన ప్రతినిధుల మహాసభ నిర్వహించుకోబోతున్నాం. దీంట్లో మనతో కలిసి పనిచేసిన భాగస్వామ్య సభ్యులందరూ కూడా మీరు ఆహ్వానించాలని, అందులో రాష్ట్ర స్థాయి నాయకులతో మనం మాట్లాడించి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మన ఒక రివ్యూ కానీ, మన ప్రణాళిక విషయం కానీ, నూతన కార్యాలయం పట్టణంలో రేపు 4 సెషన్లు నిర్వహించుకుంటాం. మొదలుగా రేపు జెండావిష్కరణ ఉంటుంది, మరియు జెండావిష్కరణ గతంగా జెండావిష్కరణ చేస్తున్నారు. తర్వాత అమరవీర స్థూపం ఆవిష్కరణ ఆకుల గోపన్న గారి సహించని ఆకుల అందగారు చేస్తున్నారు. ఆ తర్వాత మన భాగస్వామ్య సభ్యుల యొక్క దినాభివృద్ధి శిక్షణ ఉంది. కాబట్టి అందరూ కూడా ఉండి పాల్గొని తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్తున్నారు. అవకాశం ఇచ్చిన